పూర్వకాలమందు దారానగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టపగ్గాలుండవు. ఆ మహారాజుకి రూపసుందరి, హేమసుందరి, గుణసుందరి అని 3 కూతుళ్ళు. గుణసుందరి పుట్టిన కొద్ది రోజులకే మహారాణి స్వర్గస్థురాలయ్యారు. అప్పటినుంచి మహారాజు తన కూతుళ్ళు 3కి తల్లిలేని లోపం కలగకుండా వాళ్ళ ఆలనా పాలన స్వయంగా చూస్తూ పువ్వుల్లో పెట్టి బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ మమకారంలో పడి మహారాజు రాజ్యం, రాజకీయాలు మర్చిపోయాడు. మంత్రులు, సేనాధిపతులు మొదలైన ప్రముఖులందరూ మహారాజును దర్శించి, దేవరా, తమకు పుత్ర సంతానం లేదు, ముందు రాజ్యంగతి ఏం కావాలి? మా మనవి మన్నించి మళ్ళీ పెళ్లి చేసుకోండి, అప్పుడు తమకు వంశాధారమైన పుత్ర సంతానం కలుగుతుంది, మా కోరిక కూడా నెరవేరుతుంది అంటూ విన్నవించుకున్నారు. ఆ మనవికి మహారాజు మండిపడ్డాడు. వంశానికి ఆధారం కొడుకులేనా? కుమార్తెలు మాత్రం నా అంశలు కాదా? నా రాజ్యం నా కూతుళ్ళకే ఇస్తాను, వాళ్లే నా రాజ్యం ఏలుతారు, నా మాటకు ఎవరు అడ్డం వస్తారో చూస్తా అంటూ పరివారాన్నంతటినీ కసిరి కొట్టాడు. ఇలా ఉండగా ఒక సంక్రాంతి పండుగ నాడు మహారాజు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్న కూతుళ్ళు 3 కోసం రాజ్యంలో ప్రజలు అపురూపమైన కానుకలెన్నో పట్టుకొచ్చి సమర్పించారు. ఆ కానుకలన్నిటినీ మహారాజు చూడముచ్చటగా అమర్పించి కూతుళ్ళు 3లను ఎవరికి ఏది కావాలో ఎంచుకోమన్నారు. పెద్దవాళ్లైన రూపసుందరి, హేమసుందరి కలిసి ఆ బహుమతుల్లో ఉండే విలువైన వస్తువుల కోసము, మణిహారాల కోసం పోటీపడి కొట్లాడుకోబోయారు. సాత్వికురాలైన గుణసుందరి మాత్రం పతివ్రత కథాలహరి అనే పుస్తకం ఒక్కటి తీసుకొని, పితృభక్తి కలది గనుక రాశిలోనించి ఒక చక్కటి చేతికర్ర ఎంచి తీసి వృద్ధుడైన తండ్రికి పట్టుకువచ్చి ఇచ్చింది. మహారాజు ఆనందభరితుడే తన చిన్ని కూతురికి తన పైన ఉన్న భక్తి ఎలాంటిదో తెలుసుకోమంటూ ఆ చేతికర్రను పరివారం అందరికీ ముచ్చటగా చూపించాడు. మహారాజుకు హరమతి, కాలమతి అని 2 మేనల్లుళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రపంచ జ్ఞానం లేని వట్టి మూర్ఖులు, తిండిపోతులును. అయినా వాళ్ళంటే మక్కువ కావడం చేత వాళ్లను పెద్దమ్మాయిలు 2కి నిశ్చయించి, చిన్నమ్మాయికి వరుడు చిక్కగానే 3 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేసి రాజ్యం కూతుళ్లకు అప్పగించి తను విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు మహారాజు. ఇంతలో మహారాజు గారి షష్ఠిపూర్తి మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. ఆ రోజున ఆయన సగర్వంగా కుమార్తెలను వెంట పెట్టుకొని సభకు వెళ్ళాడు. నిండు దర్బారులో మహారాజు, చూడండి, 16 ఏళ్లుగా నా సర్వస్వం వినియోగించి సాధించిన రత్నాలు ఈ నా 3 కూతుళ్ళు. ఇక నా రాజ్యం వీళ్లకే ఇస్తాను. వీళ్ళకి నేనంటే ఎంత భక్తి, ఎంత ప్రేమ, అది ఎటువంటివో వాళ్లే చెప్తారు, విని ఆనందిద్దురుగాని అంటూ చెప్పి కూర్చున్నాడు. అప్పుడు పెద్ద కూతురు రూపసుందరి లేచి సభకు నమస్కరించి తడుముకోకుండా తీయని మాటలతో, నాకు నా తండ్రే ప్రాణం, తండ్రే దైవం, తండ్రే సర్వస్వం అని బొంకింది. తర్వాత 2వ కూతురు హేమసుందరి కూడా సభకు నమస్కరించి తన అక్క చెప్పినట్లుగానే, నేను నా తండ్రి సేవ కోసమే జన్మించాను, ఎన్ని జన్మలకైనా ఆయనే నా తండ్రి కావాలని తపస్సు చేస్తాను అంటూ బొంకి కూర్చున్నది. రూపాహేమలిద్దరూ కేవలం స్వార్థపరులు, తండ్రిని మెప్పించాలని అబద్ధాలాడారు. గుణసుందరి ఉత్త సత్యకాలపు పిల్ల. నిజానికి తండ్రి మీద గుణసుందరికే ఎంతో ప్రేమ ఉన్నది. ఆ సంగతి మహారాజుకు కూడా తెలుసు. అందువల్ల పెద్దలిద్దరికంటే చిన్నపిల్ల అయిన గుణసుందరి తనను మరీ ఎక్కువగా పొగుడుతుందని ఆశించాడు. నిజం చెప్పదలిసి వస్తే తన జవాబు తండ్రికి రుచించదు. అందుచేత ఇటువంటి సందర్భంలో ఊరుకోవడమే మంచిదని తలచి గుణసుందరి మాట్లాడక నిలిచింది. ఈ వాలకం చూసి ఆమె సిగ్గుపడుతున్నది కాబోలు అని తలిచాడు మహారాజు. అమ్మాయి, మీ అక్కల కంటే నీకు నా మీద ప్రేమ ఎక్కువ. నా గురించి వాళ్ళకంటే నువ్వే బాగా చెప్పగలవు కనుక చెప్పమ్మా అని అన్నాడు. అప్పుడు గుణసుందరి, నాయనగారు, తండ్రిని కూతురు ఎంతవరకు ప్రేమించాలో అంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ స్త్రీకి భర్తే సర్వస్వం. వివాహమైనప్పటి నుంచి సతికి పతిని సేవించడమే విధాయకం అంటూ మనసులో ఉన్న మాట దాపరికం లేకుండా వెల్లడించేసరికి మహారాజు ఉగ్రుడైపోయాడు.
కృతజ్ఞురాల, పిచ్చిగా మాట్లాడుతున్నావు. భర్త కుంటి, గుడ్డి, మూగ, చెవిటి, వృద్ధుడు, దరిద్రుడు అయినట్లయితే అతడే సర్వస్వమని ప్రేమిస్తావా అని అధిక్షేపించాడు మహారాజు. దేవుడు అటువంటి భర్తనే నిర్ణయించే పక్షంలో సంతోషంతో శిరసావహించి ప్రేమిస్తాను అని గుణసుందరి నిబ్బరంగా జవాబు చెప్పింది. దేవుడెవరు? నేనా? దేవుడా నీకు పతిని నిర్ణయించేది అన్నాడు మహారాజు. అందుకు గుణసుందరి మృదువుగా దేవుడే నాన్నగారు అని సమాధానం చెప్పింది. అప్పుడు మహారాజు, అబ్బో, అంత గర్వంగా ఉందా నీ పని? తగిన శాస్తి చేస్తా ఉండు అంటూ గద్దించి ఆగ్రహంతో సభ విడిచి వెళ్ళిపోయాడు. రాజు తలిస్తే దెబ్బలకు కొదువా? మర్నాడే ముహూర్తం పెట్టించాడు మహారాజు. రూపసుందరిని హరమతికి, హేమసుందరిని కాలమతికి ఇచ్చి వైభవంగా వివాహం చేశారు. పాపం గుణసుందరికి మాత్రం కుంటి, గుడ్డి, మూగ, చెవిటి అయిన ఒక దరిద్రుణ్ణి తీసుకువచ్చి కట్టబెట్టారు. తండ్రి చేసిన ఈ అఘాయిత్యానికి గుణసుందరి ఏమాత్రం చలించలేదు. దేవుడిపైన భారం వేసి నిశ్చింతగా ఉంది. తనకు ఈ భర్త లభించడం ఈశ్వర ప్రసాదం అని నమ్మి శిరసావహించి ఆమె భక్తితో పతిని సేవిస్తూ ఉంది. పెళ్లి అయిన మరుక్షణం నుంచి రూప, హేమలు వాళ్ళ అందచందాలకు ఉబ్బిపోతూ తమ తమ అదృష్టాలకు మిడిసిపోతూ భర్తలతో కలిసి చెల్లిని, మరిదిని వేళాకోళం చేయడం ప్రారంభించారు. ఎవరు ఏమనుకున్నా, ఎన్నెన్ని తిప్పలు పెట్టినా గుణసుందరి మాత్రం వాటిని పాటించక ఓర్చుకుంటూ ఉంది. దైవాన్ని నమ్మిన వాళ్ళకి ఎప్పటికీ చెరుపు లేదంటారు పెద్దలు. మొదటి నుంచి దేవుణ్ణే నమ్ముకుని ఉన్న గుణసుందరి జీవితంలో తలవని తలంపుగా ఒక చిత్రమైన మార్పు వచ్చింది. మహారాజు గుణసుందరికి శాస్తి చేద్దామనే సంకల్పంతో ఏరి కోరి తెచ్చిన ఆమె భర్త నిజానికి అందరూ అనుకున్నట్టు కుంటివాడు కాదు, గుడ్డివాడు కాదు, మూగవాడు కాదు, చెవిటివాడు కాదు. ఉన్నట్టుండి అతను వింతగా గెంతుతూ, చిత్రంగా చలోక్తులు విసురుతూ వదినలను, వారి భర్తలను భరతం పట్టి వెంటాడడం మొదలుపెట్టాడు. వాళ్ళందరూ ఏమీ తోచక కంగారు పడుతున్నారు. ఈ విధంగా రాజావారి చిన్నల్లుడు వింతగా విజృంభించేసరికి కోటంతా ఒక కొలిక్కి వచ్చింది. ఈ హడావుడి అంతా తెలిసి మహారాజు తాను పరిగెత్తుకుంటూ వచ్చి కళ్ళారా చూశాడు. తాను గుణసుందరికి పాఠం చెప్పాలని ఇదంతా చేస్తే ఈడెవడో తనకే శాస్తి చేశాడే అని మహారాజు మండిపడుతూ, ఎవడ్రా నువ్వు, నీ ఆగడం, నన్నే మోసం చేశావే, చూసుకో నీ పని ఏమవుతుందో అని గర్జించాడు. అందుకు గుణసుందరి భర్త ఠీవిగా నించోని, నేను నీ ముద్దుల అల్లుణ్ణి, దైవాధీనాన్ని అంటూ చిద్విలాసంగా నవ్వాడు. దీంతో ఆవేశపూరితుడైన మహారాజు కంపరం ఎత్తి దైవాధీనాన్ని కొట్టబోయి పట్టుదప్పి దవాలన కింద పడ్డాడు. ప్రమాదకరమైన దెబ్బలు తగలడం వల్ల మహారాజు లేవలేకపోయాడు. ఆ పొరపాటు గ్రహపాటై ఆయన్ను మంచం పట్టించింది. గుణసుందరి దుఃఖిస్తూ తండ్రి వద్దకు వెళితే, ఇది నా చావుకు పుట్టింది, వాడిదో పెంపకం, వీళ్లను సాగనంపండి అని మహారాజు ప్రేలాపించాడు. అక్కలిద్దరూ ఆమెను చూసి, పుట్టినప్పుడు అమ్మను చంపేశావు, పెళ్లినాడు అయ్యను మంచం ఎక్కించావు, చాలే అని కసిరి కొట్టారు. ఈ మాటలకి గుణసుందరి భర్తకు పౌరుషం వచ్చింది. భార్యను తీసుకొని తిన్నగా మామగారి దగ్గరకు వెళ్ళి, ఎప్పటికైనా మేమే నీకు దిక్కయ్యేది, జ్ఞాపకం ఉంచుకో అని హెచ్చరించి దైవాధీనం భార్యతో సహా కోట దాటి వెళ్ళిపోయాడు. ఆ నగరు చివర ఒక గూడెంలో దైవాధీనం కాపురం పెట్టాడు. రాచకోటలోని రణగుణ అంతా ఊళ్ళు దాటి, కోటలు దాటి ఈ గూడానికి కూడా ముందే తెలిసిపోయింది. రాజ్యలక్ష్మి కోట విడిచి తను గూడానికి వచ్చిందని సంతోషపడుతూ ఆ గూడెం వాళ్ళు దైవాధీనానికి, గుణసుందరికి భక్తితో స్వాగతం ఇచ్చారు. క్షణంలో వారు ఆమె కోసం ఒక పర్ణశాలను తయారు చేశారు. కుటుంబానికి కావలసినవన్నీ చిటికలో సమకూర్చి పెట్టారు. ఈ విధంగా ఇప్పుడు గుణసుందరికి వింత భర్తతో కొత్త కాపురం ప్రారంభమైంది. పాపం తండ్రి అవస్థ తలుచుకుంటే పొరలి వచ్చే దుఃఖాన్ని దిగమింగుకొని భక్తి శ్రద్ధలతో ఆమె భర్తను సేవిస్తుంది. మహారాజు మంచం పట్టగానే ఇంట్లో అంతా రూపాహేమల శాసనంగా ఉంది. గుణసుందరి పూజించుకుంటూ ఉండే శ్రీ రాజరాజేశ్వరి విగ్రహం, ఆమె నిత్యపారాయణ చేసుకునే పతివ్రత కథాలహరి పుస్తకం, ఈ రెండూ ఇంట్లో ఉండడం వాళ్లకు అనర్థకంగా దోచింది. అందువల్ల వాటిని తీసి పారేయించబోయారు. ఈ సంగతి దాది మీనాదేవికి తెలిసింది. మీనాదేవి గుణసుందరికి తల్లితో సమానురాలు.
ఆ అభిమానం చేత గుణసుందరికి అపచారం జరగకుండా రాజేశ్వరి విగ్రహము, పతివ్రత కథాలహరి పుస్తకము, అవసరమైన కొన్ని నగలు, బట్టలు ఒక కావడి పెట్టెలో పెట్టి అది పట్టించుకొని గుణసుందరికి ఇచ్చి వద్దామని ఆమె గూడానికి బయలుదేరింది. దాది మీనాదేవి ఇంటికి రాగానే ఆమె తన స్థితి చూసి ఎక్కడ జాలి పడిపోతుందో అని తలచి గుణసుందరి లేని సంతోషం తెచ్చిపెట్టుకొని తండ్రి క్షేమ సమాచారాలు అడిగింది. ఆమె తెచ్చిన వస్తువులు చూసి, ఇవన్నీ ఏమిటి? రాజుగారి సొత్తు పూచిక పుల్లైనా నాకు గిట్టదు, పట్టించుకుపోవలసిందే అన్నాడు దైవాదేను. అప్పుడు మీనాదేవి, పోని వీటినైనా ఉంచుకోండి అని చెప్పి దీనంగా బతిమాలుతూ దేవి విగ్రహాన్ని, పతివ్రత కథాలహరి పుస్తకాన్ని విడిగా తీసిపెట్టింది. దైవాధీనం భార్య వైపు చిలిపిగా చూసి, అవ్వ వీటిని మనకు పెడుతుందా? సరే ఉండని అన్నాడు. వీటికైనా అంగీకరించినందుకు సంతోషించి తక్కిన వస్తువులన్నీ తీసుకెళ్లిపోయింది మీనాదేవి. ఇక దైవాధీనం పైకి ముసలివాలకంగా కనబడినప్పటికీ పడుచువాళ్లను మించి వింత వింత ప్రజ్ఞలు, విశేషాలు ప్రదర్శిస్తున్నాడు. ఇందుకు అబ్బురపడి గూడెంలో ప్రజలందరూ అతనికి జయజేలు కొడుతున్నారు. నిజానికి అతనికి చేతగాని పనే లేదు. బొమ్మలేస్తాడు, సంగీతం పాడతాడు, నాట్యం చేస్తాడు. ఇలా రోజుకొక ప్రజ్ఞతో ప్రసన్నుడవుతూ గుణసుందరికి, గూడెం వాళ్లకు ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. ఇదంతా చూసి ఆమె తన భర్త గొప్ప ప్రజ్ఞాశాలి అని, అతనిలో ఉండే రహస్యాన్ని కనపెట్టాలని ఉద్దేశంతో ఉంది. ఇక్కడ మంచంలో పడిన మహారాజు యమయాతన పడుతున్నాడు. కూతుళ్ళు, అల్లుళ్ళు అస్తమానం తన ఎడుతుడు కనబడుతూ ఉండాలంటాడు. వాళ్ల సుఖాలు మానుకొని కనిపెట్టుకుని ఉండి ఉపచారం చేస్తారా? చేసినా ఎన్నాళ్ళు? తండ్రే తమ సర్వం అని బొంకిన పెద్ద కుమార్తెలు ఇద్దరు తండ్రి పట్ల దయాదాక్షిణ్యం లేకుండా రాజ్యం తమకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మహారాజుకు ఏ రోజుకు ఆ రోజు వ్యాధి విషమిస్తుంది. శస్త్రచికిత్స చేస్తే గాని బతకడని ఆస్థాన వైద్యుడు చెప్పాడు. బలవంతంగా అయినా సరే శస్త్రచికిత్స చేయమన్నారు రూపాహేమలు. కూతుళ్ళని చూసి, ఇదేనా మీ ప్రేమ? చూస్తూ చూస్తూ నన్ను కోయిస్తారా అంటూ మహారాజు గగ్గోలు పెట్టాడు. రాజు గోల చూడలేక ఆస్థాన వైద్యుడు మళ్లీ యోచించి, మహేంద్రమణి అని చెప్పి ఒక మణి ఉంది, ఎలాగైనా దాన్ని తెప్పించగలిగితే శస్త్రచికిత్స అవసరం లేకుండా తప్పిపోతుంది. ఆ మణిని ఇలా తాకిస్తే చాలు, ఏ జబ్బైనా నయమైపోతుంది అంటూ సూక్ష్మమైన ప్రక్రియ చెప్పాడు. అప్పుడు కోటలో అంజనం వేయించి చూశారు. వైద్యుడు చెప్పిన మణి మహేంద్ర పర్వతంలో ఉంది. ఆ పర్వతానికి దండకారణ్యం చివర కాళికాలయంలో నుంచి ఒక సొరంగం ఉంది. ఆ మార్గంలో సింహద్వారం, మకర ద్వారం, కమల ద్వారం అని 3 ద్వారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కొక్క ద్వారాన్ని ఒక్కొక్క యక్షకన్య రక్షిస్తూ ఉంటుంది. ఆ యక్షిత్రల్ని గెలిచి ఆ ద్వారాలు దాటి వెళ్లి ఆ మహేంద్రమణిని తీసుకురావాలి. ఇంత పని చేసుకురావడం దుస్సాధ్యమని తెలిసేసరికి రాజబలగం అంతా ఆ మణిని సాధించి తేవడం మా తరం కాదు అని చెప్పేశారు. ఎవరి వల్ల కాకపోతే రాజ్యంలో చాటింపు వేయించండి. మహేంద్రమణి తెచ్చి నా ప్రాణం కాపాడిన వారికి నా రాజ్యం ఇచ్చేస్తాను. ప్రాణం నిలబడితే కదా రాజ్యం ఏలేది అన్నాడు మహారాజు. ఇంకేముంది, ఆ ప్రకారం మంత్రి చాటింపు వేయించేసరికి మణిని తీసుకువచ్చి రాజ్యాన్ని ఎవరు కాజేసుకుపోతారో అని రూప హేమలకు మనసులో కలవరం పుట్టింది. తమ భర్తలే తేగలిగినట్టయితే రాజ్యం తమకే ఉండిపోతుంది కదా అని ఆశించారు. ఆ ఆశతో వారు హరమతికి, కాలమతికి కత్తులు గట్టి మణి తీసుకువస్తే కాని గడప తొక్కరాదని శాసించి పంపారు. యక్షితలేమిటో ఆ ద్వారాలేమిటో ఏమైనా తెలిస్తే కదా, అదేదో సులువైన పని అనుకొని రొమ్ము విరుచుకుంటూ వాళ్ళు మణి కోసం బయలుదేరారు. తండ్రికి జబ్బుగా ఉందన్న సంగతి తెలియగానే గుణసుందరికి దుఃఖం పొర్లుకు వచ్చింది. అయితే ఎలా రక్షించుకోవడం? తన భర్త కామరూప విద్య తెలిసిన ఘటికుడు కాబట్టి ఆయన ఒక్కడు తలుచుకుంటేనే మణి సాధించుకువచ్చి మహారాజును రక్షించగలడు. గుణసుందరి భర్త పాదాలపైన పడి, మీరు సర్వసమర్థులు, సర్వజ్ఞులు, మీ చరణదాసినైన నా ముద్దు చెల్లించి మహేంద్రమణిని తీసుకువచ్చి మా తండ్రిని రక్షించండి అంటూ ప్రార్థించింది. అప్పుడు దైవాధీనం తను చెప్పకపోయినా తన రహస్యాన్ని గ్రహించగలిగిన భార్య తెలివికి మెచ్చి ఆనందించాడు. ఆ వెంటనే అతను వృద్ధరూపం విడిచి ఒక సుందరమైన రాజకుమారుడిగా మారిపోయాడు. మెరసిపోతున్న పతి నిజరూపం చూసి గుణసుందరి ఉత్సాహపడి, మీ జీవిత కథ ఏంటి చెప్పండి అని వేడుకుంది. అందుకు అతను, నేనొక రాజకుమారుణ్ణి, నా పేరు వీరసేనుడు. చిన్నప్పుడే నా తల్లిదండ్రులు రాజ్యభ్రష్టులై గతించారు. అప్పుడు నన్ను ఒక తపస్వి పెంచి సకల విద్యలు నేర్పాడు. కానీ కామరూప విద్య మాత్రం నేర్పలేదు.
అందుచేత వారు నిద్రిస్తూ ఉండగా నేను వారి గ్రంథాన్ని సంగ్రహించి ఈ విద్య తెలుసుకున్నాను. ఈ సంగతి తెలిసి తపస్వి నా మీద కోపించాడు. ఈ నీ విద్యారహస్యం నీ భార్యకి తప్ప మరెవ్వరికి తెలిసినా నువ్వు ఎలుగుబంటివైపోతావు అని ఆయన నన్ను శపించారు. కనుక జాగ్రత్త, నీవు ఈ రహస్యాన్ని ఎవరికైనా చెప్పావంటే నేను ఎలుగుబంటినైపోతాను సుమా అని దైవాధీనం గుణసుందరికి చెప్పి మళ్ళీ ఎప్పట్లా ముసలి రూపం ధరించి మణి కోసం బయలుదేరాడు. బయలుదేరే ముందు ఒక తులసి మొక్కను భార్యకు చూపాడు. ఇదిగో, ఈ మొక్క పచ్చగా ఉన్నంతకాలం నేను క్షేమంగా ఉన్నట్టు. అది ఎప్పుడు వాడిపోతే అప్పుడు నాకు అపాయం సంభవించిందని తెలుసుకో అంటూ దైవాధీనం ఆనవాలు చెప్పాడు. హరమతి, కాలమతి ఒకరోజు కిందే బయలుదేరిన దైవాధీనం వాళ్ళకంటే చాలా ముందుగా వెళ్ళి దారిలో వాళ్ళకి ఎదురుపడ్డాడు. ఇతన్ని చూడగానే వాళ్ళు, నీ బతుక్కి నువ్వు మణి సాధించుకురావడానికి బయలుదేరావా? నీ అవతారానికి తోడు రాజ్యం కూడా కొట్టేద్దామని చూస్తున్నావా అని హేళన చేశారు. అందుకు దైవాధీనం, అబ్బే, నేనేమిటి మణిని సాధించుకురావడం ఏమిటి? అక్కడ వింతలు విశేషాలు ఏంటో చూసిపోదామని వచ్చాను. నన్ను కూడా మీ వెంట తీసుకువెళ్ళండి అని ప్రాధేయపడినట్టు నటించాడు. వాళ్ళు, సరే, మేము వాయువేగాన వెళ్తూ ఉంటాం, నువ్వు కాళ్ళు ఇడుచుకుంటూ మా వెనక రావాల్సింది అని చెప్పి ఉడాయించారు. వాళ్ళ అవివేకానికి నవ్వుకుంటూ దైవాధీనం అక్కడ మాయమై క్షణంలో కాళికాలయంలో వెలిశాడు. ఆలయపు గర్భగుడిలో దేవీ విగ్రహానికి వెనుక ఒక కీలు ఉన్నది. అది తిప్పితే ఆ విగ్రహం వెనక్కి తిరిగి మహేంద్రగిరికి పోయే సొరంగ ద్వారం తెరుచుకుంటుంది. ఆ విషయం తెలిసిన దైవాధీనం సౌందర్యవతి అయిన ఒక స్త్రీ రూపం ధరించి ఆడుతూ పాడుతూ అక్కడ వాళ్ళ కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి రొప్పుతూ రోజుతూ హరమతి, కాలమతులు అక్కడికి చేరుకున్నారు. స్త్రీ రూపంలో ఉన్న దైవాధీనాన్ని చూసి ఆమె యక్షిత అయి ఉంటుందని కత్తులు దూశారు వాళ్ళు. కాని క్షణంలో ఆమె అందానికి తన్మయులైపోయారు. దైవాధీనం వాళ్ళను ఒక ఆట ఆడించి చివరికి గిగురించిపోయి సొరంగంలో మాయమవుతూ వాళ్లకు వినిపించేట్టు వికటంగా నవ్వాడు. అది విని హరమతి, కాలమతులు కళ్ళు తెరిచి ఆ యక్షిత తమను తప్పించుకుపోయి విక్రిస్తుందనుకున్నారు. దాని పని పట్టాలనే ఉద్దేశంతో అటూ ఇటూ గాలిస్తూ పోయి వాళ్ళు కూడా సొరంగంలో పడితే పడ్డారు. ఎలాగో సొరంగం కనిపించింది కనుక వీపులు దులుపుకొని అందులో చొరపడ్డారు. వీళ్లను చూసి దైవాధీనం నిజరూపంలో వెల్లకిలా పడుకొని గుండె మీద ఒక బండ పెట్టుకొని 6 రాగం ఆలపించాడు. అంతలో హరమతి, కాలమతులు వాణ్ణి రక్షించగల మునగాళ్ళం అంటూ వచ్చి గుండెపైన ఉన్న బండను తీసివేసి దైవాధీనాన్ని పరామర్శించారు. అతను యక్షిత యక్షిత అని భయం నటిస్తూ మెల్లిగా లేచాడు. ఓస్, ఈ మాత్రానికి భయపడుతున్నావా? లే, యక్షితను పట్టుమాయం చేసి వచ్చాంలే అని అన్నాదమ్ముడు ఏకకంఠంతో ప్రగల్భాలు పలికారు. వీళ్ల గొప్పలకు లోపల నవ్వుకొని అయితే పదండి అంటూ దైవాధీనం దారి తీశాడు. ఈ విధంగా వాళ్ళని దద్దమ్మలుగా చేసి ఆడిస్తూ దైవాధీనం సొరంగ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా ముగ్గురు వెళ్ళగా కొంత దూరంలో సింహద్వారం పక్కన ఉన్న గుహ చేరుకున్నారు. అక్కడంతా పుర్రెలు, వస్తి పంజరాలు ఏవేవో కనిపిస్తున్నాయి. పొగలు ఎగిసి వస్తున్నాయి. గాండ్రింపులు వినిపిస్తున్నాయి. అటువంటి భయంకరమైన ఆ ప్రదేశం మధ్య యక్షిత వీణ వాయించుకుంటూ కూర్చుని ఉంది. ఈ ముగ్గురిని చూడగానే యక్షిత, మహేంద్రమణికై వచ్చిన మానవాధములారా కాచుకోండి, మీ పుచ్చెలు ఎగిరిపోతాయి అంటూ చివాలన లేచి కత్తి జలిపించింది. హరమతి, కాలమతులు హడలిపోయి వెనకడుగు వేసుకుతూనే ప్రగల్భాలు పలకడం ప్రారంభించారు. నోరు మూసుకుని నా కాలు కదల్చండి, సింహద్వారం తెరుస్తాను, లేకపోతే ఈ కత్తితో నరికేస్తా అని యక్షిత సింహనాదం చేసింది. ఆ అరుపుతో అన్నాదమ్ములు చచ్చినట్టు యక్షిత కాళ్ళు పట్టారు. కాని కొంచెమైనా కదల్చలేక అలసి సొలసి చతికిల పడ్డారు. వాళ్ళు ఓడిపోవడం చేత యక్షిత కత్తి దూసి వారిని నరకబోయింది. ఇంతసేపు దూరంగా ఉన్న దైవాధీనం ముందుకు వచ్చి, యక్షిత ఆగు, నీ కాలు కదిల్చి నా అన్నలను నేను రక్షించుకుంటాను అన్నాడు. సరేలే, శక్తిలో కాకపోయినా మాటలో అయినా పడుచుతనం కనిపిస్తుంది, నా కాలు కదిల్చి చూద్దాం, కదల్చకపోతే నీ పితృదేవతల్ని కలుసుకుంటావు, జాగ్రత్త అని హుంకరించింది. అప్పుడు దైవాధీనం మహా కాలు కదిలించేవాళ్లాగా చేతులు సవరించుకొని పంజా విప్పి వేళ్లు సారించి వింత చేష్టలతో యక్షిత చూపులను అటూ ఇటూ మరలించాడు. ఆమె ఆదమరుపుగా ఉండడం చూసి యక్షిత కాలి మీద ఒక చిన్న దెబ్బ కొట్టబోయాడు. చీ, ఇదేమిటి అంటూ ఆమె కాలు విదిలించుకుంది. అదిగో యక్షిత, కాలు కదిలించావు, ఓడిపోయావు అన్నాడు దైవాధీనం. అతని యుక్తికి మెచ్చుకొని యక్షిత సింహద్వారం తెరిచింది. ఆ విధంగా ముగ్గురు సింహద్వారం దాటి పోగలిగారు. అటుపైన దారి మరీ అగమ్యంగా కనబడింది. అంతా చీకటి పుష్కరం.
అందుచేత హరమతి కాలమతులు, బాబాయ్ మాకు మణి వద్దు, ఏమీ వద్దు, బతికుంటే చాలు అంటూ వెనకడుగు వేయడం ప్రారంభించారు. వాళ్లకు ధైర్యం చెప్పి ఎలాగో మకర ద్వారం వద్దకు చేర్చాడు దైవాదేనం. ఈ గుహ సింహద్వారపు గుహ కంటే ఎక్కువ భయంకరంగా ఉంది. పొగలు వెలుగులతో పాటు ఉండి ఎక్కడి నుంచో గుండె పగలగొట్టేటువంటి ఏడుపు వినిపిస్తుంది. ఆ ఆర్తనాదం ఏ దిక్కు నుంచి వస్తుందో తీరా చూద్దామని వెతకపోతే ఎవ్వరూ కనబడరు. ఇది చూసి వాళ్లకు భయము, ఆశ్చర్యం కూడా కలిగాయి. ఇంతలో వాళ్ల ఎదుటనే తల వెరబోసుకొని ఒక బండ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న యక్షిత ప్రత్యక్షమైంది. వీళ్లను చూడగానే ఆ యక్షిత, మహేంద్రమణి కోసం వచ్చిన మానవాధములా మీరు నన్ను నవ్వించగలిగితే మకర ద్వారం తెరుస్తాను, లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అంటూ గద్దించి చెప్పింది. ఓస్ ఇదెంత పని అనుకుంటూ హరమతి కాలమతులు నవ్వు పుట్టించే వక్ర చేష్టలు ఎన్నో చేశారు. వీళ్ల చేష్టలు చూసి యక్షితకు మరింత ఏడుపే వచ్చింది కానీ నవ్వు రానేలేదు. మీరు నన్ను ఇంక నవ్వించలేరు, మీకు చావే ప్రాప్తం అని చెప్పి యక్షిత వాళ్ల మీద కూరకపోయింది. అన్నాదములు ఇద్దరూ పోయి దేవాదీనం వెనుక దాక్కున్నారు. అప్పుడు దేవాదీనం ముందుకు వచ్చి కిటుకు ఎక్కడ ఉన్నదో కనిపెట్టాలని యక్షిత చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. లొట్టలు వేస్తూ అతను యక్షిత అందచందాలను పొగడడం కూడా ప్రారంభించాడు. అతను తిరిగినట్టల్లా యక్షిత తిరుగుతూ ఉండేసరికి ఓ ఇదా నీ కిటుకు అనుకుంటూ దైవాదీనం తనకు చెక్కిలిగిలి పెట్టబోయాడు. కిచకిచమని యక్షిత ఒక్క గెంతు గెంతింది. కుప్పిగంతులు వేసుకుంటూ దేవాదీనం యక్షిత వెంటబడ్డాడు. ఈ వాలకం చూసి యక్షిత నవ్వు ఆపుకోలేక మకర ద్వారం తెరిచింది. ఒక్క చెంగున ముగ్గురు మకర ద్వారం ద్వారా దాటిపోయారు. ఆ తర్వాత ఆ త్రిమూర్తులు కమల ద్వారం చేరుకున్నారు. ఇక్కడ యక్షిత విలాసంగా ఆడుతూ పాడుతూ ఉంది. ఆమె పాటకు హరమతి కాలమతులు తన్మయులైపోయారు. వీళ్ళని చూడగానే యక్షిత, ఓరి మానవదాధములారా, నా చెల్లెళ్లను మోసం చేసి వచ్చారా, చూడండి ఇప్పుడే మిమ్మల్ని మింగేస్తా అంటూ బ్రహ్మాండమైన రాక్షసి ఆకారం దాల్చింది. ఆ పెనుభూతాన్ని చూసి చూడగానే అన్నాదమ్ములు చావడానికి సిద్ధపడి మూర్ఛపోయారు. అప్పుడు యక్షతకు దైవాధీనానికి కామరూప విద్యలో ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి దైవాధీనం ఒక సూక్ష్మ రూపంలో యక్షిత నోట్లో దూరై దాని కుక్షిలో ప్రవేశించి ఆయువు పట్టు చిక్కించుకున్నాడు. అంతటితో యక్షిత లొంగిపోయి ద్వారం తెరవడమే కాకుండా మహేంద్రమణిని పట్టుకొచ్చి అతని ముందు పెట్టింది. దైవాధీనం బయటికి వచ్చి ఆ మణిని తీసుకున్నాడు. అప్పుడు ఆ యక్షిత అతనికి అసంతాస్తోక నిగమన గృణి మహేంద్రమణి అనే మంత్రం ఉపదేశించి అది పఠించినట్లయితే మణి ప్రకాశించి కోరిన ఫలం ఇస్తుందని చెప్పి అంతర్ధానమైంది. ఈ విధంగా దైవాధీనం తన యుక్తి చేత, చాకచక్యం చేత, కామరూప విద్యా ప్రభావం చేత యక్షితల ముగ్గురిని గెలిచి మంత్రంతో సహా మహేంద్రమణిని సాధించుకురాగలిగాడు. ఇప్పుడు అతను హరమతి కాలమతులను మూర్ఛతేర్చి మంత్రం పఠించి మణిని పలికించి దాని విధానం వారికి చూపించాడు. ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వస్తూ ఇంటి ముఖం పెట్టి దారిలో మళ్లీ కాళికాలయం దగ్గరకు వచ్చి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. దైవాధీనం మణిని తల కింద పెట్టుకుని పడుకోవడం చూసి హరమతి కాలమతులు దురుద్దేశంతో కపట నిద్ర నటించారు. ఇదే సమయానికి గుణసుందరి తనను తలుచుకొని తండ్రి పశ్చాత్తాపడుతున్నాడని విని తండ్రిని చూసి వద్దామని కోటలోకి వెళ్ళింది. రూపాహేమలు ఆమెను గడపలోనే అటకాయించి, పో పో, ఎవరెవరినో వెంటేసుకొని మాకు ఎంత అప్రతిష్ట తెచ్చావు, నీ భర్త హీనుడు, దరిద్రుడు అని అనరాని మాటలు అన్నారు. పతినింద సహించలేక గుణసుందరికి ఆవేశం వచ్చింది. అక్కలారా, మీరు అనుకున్నట్టు నా భర్త హీనుడు కాదు, దరిద్రుడు కాదు, కామరూప విద్య తెలిసిన వీరసేన మహారాజు. వారే మణిని తీసుకొచ్చి మా నాన్నగారిని రక్షిస్తారు అన్నది సగర్వంగా. సరిగ్గా ఆ క్షణాన దైవాధీనం నిద్రలో ఉండడం చూసి హరమతి కాలమతులు అతన్ని ఒక పాడు బావిలో పడేసి ఆ మణిని పట్టుకొని ఇంటికి ఉడాయించారు. ఆవేశంలో గుణసుందరి చెప్పకూడిన రహస్యం చెప్పివేయడం వల్ల పాపం దైవాధీనం బావిలో పడినప్పుడే ఎలుగుబంటిగా మారిపోయాడు. అతను దుఃఖిస్తూ ఎలాగో పైకొచ్చి ఇంటి దారి పట్టాడు. పోతే గుణసుందరి చెప్పకూడని రహస్యాన్ని చెప్పేసింది కానీ వెంటనే తెలివి వచ్చి గాబరాతో ఇంటికి వెళ్ళి చూసేసరికి తులసి మొక్క వాడిపోయింది. ఇంకేముంది, తన అపరాధం మూలాన భర్తకు కీడు మూడింది. గురుశాపం ప్రకారం అతను ఈ పాటికి ఎలుగుబంటిగా మారిపోయి ఉంటాడు అని భరించలేని విచారంతో గోడున ఏడుస్తూ ఆ తులసి దగ్గరే స్పృహ తప్పి పడిపోయింది. అక్కడ రాజుగారికి చాలా ప్రమాదంగా ఉంది. ఏంట్రా భగవంతుడా అని కోటలో అందరూ చింతిస్తున్న సమయంలో హరమతి కాలమతులు మహేంద్రమణిని తీసుకువచ్చి మహారాజు ఎదుట పెట్టారు.
అది చూసి తండ్రి రాజ్యం తమకే దక్కింది కదా అని రూపాహేమలు పొంగిపోయారు. కాని మణిని చూసి రాజవైద్యుడు ఇది ప్రకాశించడం లేదే అన్నాడు. ఉండండి, మంత్రం చెప్పాలి అంటూ అన్నాదమ్ముడు అట్టహాసంగా హనుమంతు తోక అని నిగనిగా అని అరుస్తూ మణి చుట్టూ తిరగసాగారు. వాళ్ళు ఎంత అరిచినా మణి ప్రకాశించలేదు. అదేం మంత్రం అంటూ అందరూ తెల్లబోయారు. నన్ను మోసం చేసి రాజ్యం లాక్కోవడానికి ఏదో రాయి తీసుకొచ్చారు. వీళ్ళ తలలు నరికించి గుమ్మానికి వేలాడదీయండి అని మహారాజు గూండ్రించాడు. రాజవైద్యుడు నిదానంగా మణిని పట్టి చూసి దీని లక్షణాలన్నీ సరిగ్గానే కనబడుతున్నాయి. ఇది నిజంగా మహేంద్రుడి మణే, కానీ దీనికి ఉపయోగించవలసిన మంత్రాన్ని వీరు మర్చిపోయి ఉంటారు అన్నాడు. అయితే ఆ మంత్రం మీద జ్ఞాపకం చేసుకుని ఏడవమానండి అంటూ మహారాజు నిస్పృహతో చెప్పి ప్రాణం మీద ఆశ వదులుకున్నాడు. దైవాధీనం అంటే ఇప్పుడు ఎలుగుబంటి తమ గూడెంలోకి రాగానే అంతా కేకలు వేస్తూ బడితలు పుచ్చుకొని వెంటపడ్డారు. ఆ కేకలకు అదిరిపడి ఏంటో చూద్దామని గుణసుందరి ఇంట్లో నుంచి అవతలకు వచ్చింది. ఆ ఎలుగుబంటి దీనంగా గుణసుందరి వెనక్కు వచ్చి నక్కింది. అది మిమ్మల్ని ఏమీ చేయదు, భయపడకండి, మీ దారిన మీరు వెళ్ళిపోండి అని ఆమె గూడెం ప్రజలను వారించింది. చేతులారా చేసుకున్న పాప ఫలానికి మొత్తుకుంటూ చేతులారా చేసిన పాపానికి మొత్తుకుంటూ ఎలుగుబంటిని లోపలికి తీసుకుపోయింది. పట్టరాని దుఃఖంతో గుణసుందరి ఎలుగుబంటి రూపంలో ఉన్న భర్త కాళ్ళ మీద పడి తెలియక చేసిన ఈ అపరాధానికి క్షమించమని ప్రార్థించింది. దైవాధీనం ఎలుగుబంటిగా మారిపోవచ్చు, అతనికి ఈ రూపంలో వాక్కు లేకపోవచ్చు, అయినప్పటికీ అతను సర్వజ్ఞుడాయే. గుణసుందరి మొరవిని దైవాధీనం అక్కడే ఉన్న శ్రీ రాజరాజేశ్వరి విగ్రహాన్ని చూపించి ఈ తల్లే మనకు దిక్కు కనుక ఆమెను ప్రార్థించు అని సంజ్ఞ చేశాడు. భర్త ఆజ్ఞ తలదాల్చి గుణసుందరి తమ ఇలవేలుపైన దేవికి భక్తితో మొక్కులిడి ప్రార్థించింది. తన భక్తురాలు పతిభక్తి పరాయణ అయినందున గుణసుందరి చేసే ప్రార్థనలు కైలాసంలో ఉండే పార్వతీదేవికి వినిపించాయి. కరుణామయి ఆశ్రిత జన పక్షపాతి అయినటువంటి దేవి పరమేశ్వరితో ఈ సంగతి చెప్పి గుణసుందరిని అనుగ్రహించవలసిందని వేగిరపెట్టింది. ప్రియసతి అయిన పార్వతి మనవిని పరమేశ్వరుడు ఏనాడైనా కాదనగలడా? వెంటనే ఆ దంపతులు కిరాయి దంపతులై గుణసుందరి ఇంటి ముందు అవతరించారు. ఆ ఇంటి ముందుకు వెళ్లి తలుపు తోసుకొని కొంచెం బెచ్చం పెట్టు తల్లి అని అడిగారు. వారిని చూసి గుణసుందరి తన నిర్భాగ్యత్వానికి చింతిస్తూ బొటబొట కన్నీరు రాల్చింది. అప్పుడు ఆ కిరాత దంపతులు గుణసుందరిని ఓదార్చి, చిట్టి తల్లి, నీ విచారణకు కారణం మాకు తెలుసు. నువ్వు అలా విచారించాల్సిన పని ఏమీ లేదు. నీతో ఉన్న ఆ ఎలుగుబంటిని మాకిచ్చే, దాన్ని ఆటలాడించి ఐశ్వర్యం సంపాదించుకొస్తాం అన్నారు. ఈ సంత కోరిక వినేసరికి గుణసుందరి బిత్తరపోయింది. ఆమె బిత్తరపాటు చూసి దివ్యుల్ని గుర్తించిన ఎలుగుబంటి వారి వెంట వెళ్ళడానికి సిద్ధపడింది. ఈ వాలకమంతా కనిపెట్టిన గుణసుందరి, మీరు నా మొరవిని వచ్చిన పుణ్యాత్మలో దేవతలో అయి ఉంటారు, నన్ను కటాక్షించండి అంటూ ఆ దంపతుల కాళ్ళ మీద పడింది. నీకు శుభం చేస్తామని నిశ్చింతగా ఉండు అని గుణసుందరిని ఆశీర్వదించి ఆ కిరాతన దంపతులు ఎలుగుబంటి తీసుకుని బయలుదేరారు. పార్వతీ పరమేశ్వరులు ఆ ఎలుగుబంటిని ఆడించుకుంటూ కోటలో ప్రవేశించారు. ఎలుగుబంటి పైన ఎన్నెన్నో వింత ప్రదర్శనలు చేయించారు. దివ్యజ్ఞానం కల ఈ ఎలుగుబంటి అభినయించి జోస్యం చెప్పడం ప్రారంభించింది. మహేంద్రమణి పలికే ఉపాయం కూడా అది చెప్పగలదని వదంతి వ్యాపించింది. ఈ సంగతి చెవిన పడగానే మంత్రి సేనాపతులు వెంటనే వచ్చి ఎలుగుబంటిని కిరాత దంపతులను రాజుగారి ఇంటి వద్దకు తీసుకువెళ్లారు. మణిని పట్టుకువచ్చి ఎదుట నిలబెట్టేసరికి ఎలుగుబంటి అభినయించింది. అది ఏమిటి అని అడిగితే, ఈ రాజుని ఏ కూతురు నిజంగా ప్రేమిస్తుందో ఆమె తన మగనితో సహా 300 ప్రదక్షిణలు చేసినట్లయితే మహేంద్రమణి పలుకుతుంది అని కిరాత దంపతులు ఎలుగుబంటి అభినయానికి అర్థం చెప్పారు. ఒక్కటేమిటి, ఇద్దరం ఉన్నాం అంటూ రూపాహేమలు తమ భర్తలను వెంట పెట్టుకొని మడిగట్టుకు వచ్చి మడి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశారు. వారు ఎంతసేపు తిరిగినా మణి పలకలేదు. ఏమో అనుకున్నాం, నిజంగానే ఏ రాయి చేతో పట్టుకువచ్చి మా పరువు కూడా తీసివేశారు వీళ్ళు అని రూపాహేమలు తమ భర్తలను ఆడిపోసుకుని వాళ్లపైన మెటికలు విరిచారు. మహారాజు తిరిగి నిస్పృహలో పడ్డాడు. ఎలుగుబంటి మళ్లీ అభినయించింది. అదేమిటి అని అడిగితే బోరు బోరు మంది. ఊరి చివరన నీ చిన్న కూతురు ఉంది, ఆమె వచ్చి ప్రదక్షిణ చేస్తే గాని మణి తప్పక పలుకుతుంది అంటూ ఆ దంపతులు అర్థం చెప్పారు. వెంటనే మంత్రి మేనాదేవి వెళ్లి గోణంలో ఉన్న గుణసుందరిని వెంట పెట్టుకు వచ్చారు. కోటలోకి వచ్చి రావడంతోనే
గుణసుందరి తండ్రి పైన పడి ఊరున ఏడ్చింది. చిట్టి తల్లి, నీకు నేను ఎంత అన్యాయం చేసినప్పటికీ నీకు నా మీద అభిమానం కొంచెమైనా తగ్గలేదు. ఇదే నాకు వదిలే అంటూ మహారాజు గుణసుందరిని చేరదీసుకొని టక్కున అదుముకున్నాడు. అక్కడ సమావేశమైన ప్రజలందరూ ఏమవుతుందో చూద్దామనే ఆత్రంతో గుణసుందరిని మణిముందు ప్రత్యక్షం చేయమని వేగిర పెట్టారు. ఆమె అందుకు సిద్ధపడేసరికి, చిట్టి తల్లి, నువ్వు నీ పతితో కలిసి ప్రదక్షిణ చేయాలి అన్నది పార్వతీదేవి. నా భర్త దురదృష్టవశాత్తు ఎలుగుబంటిగా మారిపోయారు. మీరెవరో పుణ్యాత్ముల్లా కనిపిస్తున్నారు. దయ ఉంచి నా భర్త శాప విమోచక మార్గం సెలవయ్యండి అంటూ గుణసుందరి దేవిని ప్రార్థించింది. అయ్యో, ఏమిటి దైవాధీనం, పాపం, ఎలుగుబంటి అయిపోయాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు పార్వతి, అసలు ఈ మణిని సాధించుకు వచ్చింది ఎవరో నిజం చెప్పినట్లయితే నీ భర్తకు యథారూపం వచ్చేస్తుంది. ఇదిగో చూడు అంటూ ఎలుగుబంటికి చెంగోలు అందించింది. ఆ చెంగోలు తీసుకుని ఎలుగుబంటి హరమతిని కాలమతిని బాది విడిచికొట్టింది. చెంగోలు దెబ్బలు పడలేక వాళ్ళు, బాబోయ్ క్షమించండి, మణిని సాధించింది దైవాధీనమే అని నిజం చెప్పేసి క్షమించమంటూ ఎలుగుబంటి కాళ్ళ మీద పడ్డారు. ఆ చెంగోలు తీసుకొని పార్వతి రూపాహేమలను కూడా అదిలించింది. వాళ్ళు నేరం ఒప్పుకొని, చెల్లాయి క్షమించవా అంటూ గుణసుందరి కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు దంపతుల ఆనతితో ఎలుగుబంటి ఎప్పటి దైవాధీనంగా మారిపోయాడు. మహారాజు కిరాత దంపతులు ఫలానా అని గ్రహించి వారికి నమస్కరించాడు. గుణసుందరి దైవాధీనం కలిసి ప్రదక్షిణ చేసిన వెంటనే మహేంద్రమణి దగదగ మెరవసాగింది. రాజా, నిన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరో, మోసగత్తెలెవరో ఇప్పటికైనా తెలుసుకున్నావా అని పార్వతీదేవి రాజును హెచ్చరించింది. గుణసుందరి మణిచేత తండ్రిని స్పృశించిన తక్షణమే మహారాజు వ్యాధి అక్కడికక్కడే మాయమై పూర్తి స్వస్థత చేకూరింది. అప్పుడు ఆయన గుణసుందరిని దగ్గరకు తీసుకొని, తల్లి, నీ మహిమ తెలుసుకోలేకపోయాను. నువ్వు నీ భర్తే నన్ను ప్రేమించారు కనుక నా రాజ్యానికి మిమ్మల్నే పట్టాభిషిక్తుల్ని చేస్తాను అని చెబుతూ వెంటనే దైవాధీనానికి పట్టం కట్టాడు. అంతా సంతోషించారు. ఆపై కానీ మహారాజు గుణసుందరిని చూసి, ఈ వృద్ధుడిని నీ మెడకట్టి నేను నీకు చేసిన అన్యాయం అంతా మిగిలిపోయిందే అని విచారించాడు. అప్పుడు పార్వతీదేవి, మీకింకా అహంకారం ఓ రాజా మీకింకా అహంకారం చావలేదు. చిట్టి తల్లికి పరమేశ్వరుడు అనుగ్రహించిన భర్త ఎవరో చూడు అంటూ దైవాధీనాన్ని ఒక నిజరూపంలో బయలుపడమని శాసించింది. అప్పుడు దైవాధీనం భువన మోహన సౌందర్యంతో వీరసేన కుమారుడైన వెలయగా అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. పరమానంద భరితులై మహారాజు, నిజంగా మీరు దేవత అంటూ దంపతులకు ప్రాణమిల్లాడు. అంతా సంతోషంతో స్తోత్రం చేయగా అందరినీ దీవిస్తూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యారు.